హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్యాబేజీ పచ్చిశనగపప్పు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న క్యాబేజీ ముక్కలు, అరగంట సేపు ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఈ పోపుల దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోండి. తర్వాత క్యాబేజీ ముక్కలను యాడ్ చేసుకొని ఇవి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఈవెన్గా కలిసిన తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఈ శనగపప్పు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత క్యాబేజీ శనగపప్పు ఈవెన్గా ఉడికిందో లేదని బాగా కలుపుకొని ఇలా శనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత పసుపుని యాడ్ చేసుకుని రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని మొత్తం బాగా కలుపుకొని ఈవెన్గా కలిసిన తర్వాత క్యాబేజీలో ఊరిన వాటర్ తోటి సిమ్లో పెట్టుకుని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఈ క్యాబేజీ కర్రీని ఉడికించుకోవాలి. ఇలా సిమ్లో ఉడికించుకోవడం వల్ల కూర మాడకుండా ఈవెన్గా ఉడుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.